నమస్తే తెలంగాణ వీక్షకు స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే యొక్క అవకాశం కనిపిస్తూ ఉంది. రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీకు రావాల్సినటువంటి యొక్క ధనం లేదా పాత బాకీలు ఏమైనా ఉంటే తప్పకుండా అవి వసూలయ్యే సూచన కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో చక్కగా స్నేహపూర్వకంగా సఖ్యతతో వెలుగుతారు. అధికారుల యొక్క ప్రశంసలు తప్పకుండా అందుకునే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మీకు లబ్ధి చేకూరుతుంది. వాహనాల యొక్క మరమ్మతుల కారణంగా మీకు ఖర్చులు అనేవి పెరుగుతాయి. అదేవిధంగా అనవసరమైన ఖర్చులు కూడా మీ ముందుకి రావచ్చు. వారాంతంలో తప్పకుండా ఒక శుభవార్త మీరు వింటారు. మరింత శుభ ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ దర్శనం కానీ, స్వామి వజ్రకోశం కానీ పారాయణం చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులలో కదలిక అనేది వస్తుంది. బాల్య మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థుల శ్రమకు తగ్గటువంటి ఫలితం ఈ వారం మీరు పొందబోతున్నారు. విదేశీయ విద్యా ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆదాయం అనేది క్రమేపీ పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ప్రభుత్వ పనులలో జాప్యం అనేది పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అదేవిధంగా మీకు మరింత చక్కటి ఫలితాల కోసం మీరు సూర్య ఆరాధనతో పాటు సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ వారం చక్కటి అదృష్టకరమైన వారంగా చెప్పుకోవచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి మీకు రావాల్సినటువంటి ఒక ధనం అనేది మీ చేతికి అందుతుంది. ఖర్చులను మాత్రం అనుకోకుండా మీ ముందుకు వస్తాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. శుభకార్య ప్రయత్నాలు చక్కగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అనుకూలమైన స్థానానికి బదిలీ అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా మీరు ఈ వారం గడుపుతారు. ఇంట్లో కావాల్సినటువంటి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి, లేకపోతే వాయిదా వేసుకోండి. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారి యొక్క దేవాలయం కానీ, అమ్మవారి ఆరాధన కానీ చేయండి, లేదా అమ్మవారి యొక్క కుంకుమని నుదుట ధరించి బయటికి వెళ్ళండి. తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ముఖ్యంగా సంతృప్తికరమైన వాతావరణం ఉంది. అనుకున్నటువంటి యొక్క పనులు, చేస్తున్నటువంటి యొక్క పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలు మీరు పొందుతారు. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ వారం ఆర్థిక సమస్యలను మీరు అధిగమిస్తారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం అనేది చాలా అవసరం. స్నేహితులతో మీరు కొన్ని పనులు నెరవేర్చుకుంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెంచుకునే యొక్క ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ యొక్క రాశి వారు ఈ వారం తలపెట్టినటువంటి యొక్క పనులు, చేస్తున్నటువంటి యొక్క పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనం సమయానికి మీ చేతికి రావడం వల్ల సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల మూలంగా మీకు ఆదాయం అనేది పెరుగుతుంది. వ్యాపారులకు చక్కటి సమయం ఇది. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఆస్తి తగాదాలు కొంత మేరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి.
కన్యా రాశి, ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. సమస్యల చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి సమయం. మీరు చేసే ప్రయాణాల వల్ల మీకు లబ్ధి చేకూరుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పని భారంతో ఇబ్బందులు అనేవి ఏర్పడవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను మీరు కలుసుకునే అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన చేయండి. దాంతోపాటు గణపతి ఆరాధన చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. తులా రాశి, ఈ రాశి వారు ఈ వారం చేసే శుభకార్య ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి, లేకపోతే వాయిదా వేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం తప్పనిసరి మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. సహోద్యోగుల యొక్క సహాయ సహకారం మీకు పూర్తిగా లభిస్తాయి. పై అధికారులతో స్నేహంగా మెలుగుతారు. నలుగురిలో గుర్తింపు అనేది లభిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులకు మాత్రం చక్కటి లాభదాయకమైన వారం. కోర్టు కేసుల్లో అనుకూలమైన యొక్క ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శివ ఆరాధన, శివాభిషేకం లేదా శివాలయంలో ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి, ఈ యొక్క రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ వారం రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. విద్యార్థుల యొక్క కష్టానికి తగ్గ ఫలితాలు వస్తాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో చక్కటి సందడి వాతావరణం నెలకొంటుంది. పనులలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. కళాకారులకు, వ్యాపార రంగంలో ఉన్నవారికి, న్యాయ రంగంలో ఉన్నవారికి చక్కటి అవకాశాలు వస్తాయి. ఆదాయంపై శ్రద్ధ పెడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఆదాయంపై మీరు దృష్టి పెడతారు. ముఖ్యంగా ప్రయాణాలు అనేవి అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. అనవసరమైన ఖర్చులు అనేవి మీ ముందుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలతో పనులను పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉల్లాసంగా ఈ వారం ముందుకు పోతారు. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత, అవగాహన అనేది పెరుగుతుంది. సంయమనం పాటించడం చాలా అవసరం. అదేవిధంగా రోజువారీ పనులలో విఘ్నాలు ఏవి రాకుండా నిరాటంకంగా కొనసాగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి కానీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి, ఈ రాశి వారు ఈ వారం చేసే యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన వారం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పిల్లల చదువులో చక్కగా రాణిస్తారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన యొక్క పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి జరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధికారుల యొక్క ఆదరణ అనేది లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు. సమాజంలో చక్కటి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. పలుకుబడితో మీ యొక్క పనులను నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు అన్నదానం కానీ, నవగ్రహ ప్రదక్షిణాలు కానీ, నవగ్రహ స్తోత్ర పారాయణం కానీ చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ వారం బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల మీకు అలసట కలుగుతుంది. అనవసరమైనటువంటి ఒక ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. ఈ వారం మీకు బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండండి. సమయంగా రుణం పాటించడం తప్పనిసరి. ఉద్యోగస్తులకు పై అధికారులతో భేదాభిప్రాయాలు రావచ్చు. కాస్త ఓపికతో మీరు సమయంతో మెలిగితేనే మంచిది.
సాహితీవేత్తలకు, కళాకారులకు ఈ వారం ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో చక్కని గుర్తింపు కూడా పొందుతారు. ఆదాయ మార్గాలపై మీరు మనసు పెడతారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఇష్టదేవతారాధనతో పాటు హేరంబ గణపతి పూజ లేదా గణపతి ఆరాధన చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. మీన రాశి, ఈ యొక్క రాశి వారికి రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు అనేవి పెరుగుతాయి. వ్యాపార విస్తరణపై మీరు శ్రద్ధ పెడతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. మీ యొక్క ఆదాయం క్రమేపీ వారాంతానికల్లా పెరుగుతుంది. మీ కష్టానికి తగ్గటువంటి యొక్క ఫలం ఈ వారం అందుకోబోతున్నారు. విద్యార్థులకు చక్కటి అనుకూలమైన యొక్క వారం. నలుగురిలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. ఈ వారం రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీరామనామాన్ని కానీ శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని కానీ నిత్యం మనసులో జపిస్తూ ఉండండి. తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.